హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ ఎలాగో మీకు చూపిస్తానండి. సూపర్ కాంబినేషన్ కదా. ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్ని కడాయిలో వేసుకొని అవి బాగా నీళ్ళు ఎగిరిపోయేదాకా ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసేలాగా పొయ్యి మీద పెట్టుకొని అది వేపుకోండి. కొంచెం పసుపు అంటే చిటికెడు, చూడండి వేపుకోండి. అది చాలా బాగుంటుందండి గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎక్సెస్ వాటర్ వచ్చేదాకా దాన్ని పెట్టుకోండి. ఓ పక్కన కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపేసుకోండి. ఎర్రగా కొంచెం ఆయిల్ పోసుకొని చూడండి, కొంచెం ఇందులోనే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా ఆనియన్స్ ఉల్లిపాయలు అదేండి మగ్గిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. అందుకే మనం ముందుగా పసుపు ఉప్పు వేస్తామండి, తొందరగా అవి ఫ్రై అయిపోవడానికి. మనకి టైం సేవ్ అవుతుంది కదా, దానికోసం. అది చూడండి, ఒక దాకలో గోంగూరని ఉడికించేసి అది స్మాష్ చేసుకోండి. ఇది పులుపు ఎక్కువ అంటే వాటరు ఒక గిన్నెలోకి వంపుకోండి. లేకపోతే పులుపు తినేవాళ్ళు కూడా ఆ వాటర్ వంపుకోకుండానే పక్కనే మెదిపేసి ఉంచుకుంటారు. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాక ఒక మీడియం సైజు 2 టమాటాలను కట్ చేసి వేసుకున్నామండి. ఈ పక్కన పచ్చిరొయ్యలు చూసారా, ఎక్సెస్ వాటర్ అంతా ఎలా వచ్చేసి ఇంకిపోతున్నాయో చూసారండి. అదిగోండి, టమాటాలు కూడా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసుకొని అది మగ్గపెట్టుకోండి. తర్వాత కారం వేసుకోండి. గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ముద్ద మసాలా ఉంటే అదన్నా వేసుకోండి. కారం వేసుకున్నాక చూడండి, ఒకసారి కలుపుకోండి. చూడండి, పచ్చిరొయ్యలన్నీ ఇంకిపోయాయి కదండి వాటరు, అందులోంచి తీసేసుకొని ఈ మనం మగ్గపెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోండి. అది అలా చూడండి ఎంత వాటర్ వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిరొయ్యలు గోంగూర. అలా కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అది కొంచెం ఎగిరిపోయేదాకా మూత పెట్టుకొని దాన్ని ఉడికించండి. పచ్చిరొయ్యలు చాలా కాంబినేషన్స్ వేసుకుంటారండి, కానీ గోంగూర స్పెషల్. అదిగోండి, మేము ఎక్సెస్ వాటర్ తీసేసాం గోంగూరలోది, అలాగ స్మాష్ చేసుకున్నాము. పులుపు సరిపోకపోతే ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని మేము పక్కన పెట్టుకున్నాము. ఈలోగా కూర ఉడుకుతుంది కదా, చూడండి. అది పచ్చిమిర్చి అది అలా వేసుకుంటే పచ్చిమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుందండి. అన్నంలో కలుపుకొని బాగా తినచ్చు. చేపల కూరలోనైనా రొయ్యల కూరలోనైనా పచ్చిమిర్చి అలా పచ్చిగా చాలా బాగుంటుంది. మనం స్మాష్ చేసుకున్న గోంగూర వేసుకుంటున్నారు చూడండి, అది కలుపుకోండి బాగా. గోంగూర మటన్, గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సూపర్ కాంబినేషన్ కదా గోంగూర. పప్పు గోంగూర, గోంగూరకు మించింది ఏమీ లేదండి. గోంగూర అంటే గోంగూరే. పులుపు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? దాని కమ్మదనమే వేరు, రుచే వేరు. చూడండి, అలా కలిపి పెట్టుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించండి, అదంతా కలిసిపోయేలాగా. మూత పెట్టుకొని 2 మినిట్స్ చూడండి, అది కూడా దగ్గరికి అయిపోయింది.
ఉప్పుకు సరిపోతే మీరు ఉప్పు వేసుకోండి. అంతే అండి, గోంగూర కర్రీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.